ఎవరి విశోకుడు? కృష్ణావతార కాలంలో అక్కడ బ్రహ్మదేవుడు చెప్పాడు, ఈ అప్సరసలు వీళ్ళంతా కూడా కృష్ణుడికి సహాయం చేయడానికి మగాళ్ళేమో యాదవులుగా పుట్టండి, వీళ్ళందరూ కూడా తద్వారా అక్కడక్కడ జన్మించండి. ఈ మహాతల్లి దుందుబి మళ్ళీ పుట్టింది. ఏ రూపంలో తెలుసిన? కంసుడి దగ్గర చందనాలు ఇవన్నీ తయారు చేయడానికి, సుగంధ ద్రవ్యాలు తయారు చేయడానికి కుబ్జ చిన్న పొట్టిగా ఉంటుంది, మెలికలు తిరిగిపోయి. అంటే మన భాషలో ఇంగ్లీష్లో అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటారు కదా, కాలేదు. అదేవిడ మనం సంస్కృతంలో కొత్త పదం పెట్టుకున్నాం మనమంతా కూడా. అంగవైకల్యం కాదు. ఆమెకి పుట్టిన కొడుకే విశోకుడు. అదేమిటండి, ఆయన్ని ఎవరు పెళ్లి చేసుకున్నారు మనకి తెలియదు కదా పాపం. అంచేత ఆవిడ్ని చూసిన కృష్ణుడు ఇంకా అప్పటికి ఎన్నేళ్ళండి, 10 ఏళ్ళు కూడా రాలే గట్టిగాను. అక్కడ వెళ్ళాడు మధురా నగరానికి. ఓ సుందరి, ఆ చంద్రమంతా ఎవరికి, నాకు ఇస్తావా అన్నట్ట మహానుభావుడు. ఆవిడ కోపం వచ్చింది. ఎల్లవారాలకు నీ చక్కదనంబులు ఎక్కడికి వచ్చు అని చెప్పి, ఇది కంసుడి కోసం చేసి పెట్టాను, అక్కర్లేదులే నీకు వేరే ఇస్తాను అని అప్పటికప్పుడు తయారు చేసి ఇచ్చిందట. ఇచ్చేసరికి స్వామి ఆనందపడి ఆ కుబ్జని సౌందర్య రాశిగా మార్చాడు. సౌందర్యరాశిగా మారిస్తే ఆ కుబ్జ అడిగింది, స్వామి ఇక్కడి నుంచి నువ్వు మళ్ళీ నీ చోటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి నా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించవయ్యా. ఎంత ఆశ్చర్యం అండి. కృష్ణ పరమాత్మ ఆమె ఇంటికి వెళ్ళాడు, ఆమె ఆతిథ్యం స్వీకరించాడు. అప్పటికే ఆవిడికి 45 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటాయి. ముసలావిడ, ఆవిడ అందగత్తె అయ్యింది. కృష్ణుడు వెళ్ళాడు. కృష్ణుని అనుగ్రహం చేత, అంటే దర్శన మాత్రం చేత, స్పర్శన కూడా లేదు, అనుగ్రహ మాత్రం చేత ఆమెకి పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడే విశోకుడు. కృష్ణ పరమాత్మ చెప్పాడు, ఈ పిల్లవాడిని నా పిల్లవాడిగా చూసుకుంటాను.